అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి జూన్ 7వ తేదీన శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మేషరాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు మేషరాశి వారి జాతక ఫలితాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ వీడియోలో మనం మంచి చెడు సమయాల గురించి కూడా తెలుసుకుందాం. మేషరాశి వారు ఈరోజు మీ సంభాషణ కీలకం. మీరు మీ సన్నిహిత స్నేహితుడికి లేదా ప్రియమైన వ్యక్తికి మనసు విప్పి మాట్లాడవచ్చు. చాలా కాలంగా ఏదో ఒకటి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈరోజు మీ కోపాన్ని, నిరాశను బయట పెట్టుకోవాల్సిన రోజు. చర్చల సమయంలో ఒక పరిష్కారం కనిపించవచ్చు. హృదయపూర్వకంగా మాట్లాడడం మీకు సహాయపడుతుందని గుర్తుంచుకోండి. రోజు చివరిలో ఆశ్చర్యం మీకోసం వేచి ఉంది. మేషరాశి వారి ఆరోగ్యం అనేది శరీరం కంటే మనసుకు సంబంధించిన విషయం అని మీరు గ్రహిస్తారు. మీ మనసులో పేరుకుపోయిన ఒత్తిడి మరియు ఉద్రిక్తతను తగ్గించడానికి మీరు మొదటి అడుగు వేయడం ప్రారంభిస్తారు మరియు ఇది మీ వైఖరిని అలాగే శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో సహాయపడుతుంది. ప్రేరణాత్మక టేప్లను వినండి లేదా విశ్రాంతి మసాజ్ను షెడ్యూల్ చేయండి. మొటిమల వంటి తేలికపాటి చర్మ సమస్యలు ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. గ్రహ స్థానాలు మీ ముందుకు ఏదో పెద్ద వివాదం రాబోతుందని ప్రతిబింబిస్తాయి. ఈ వివాదం మీ ప్రేమ జీవితాన్ని మరియు మీ కెరియర్ను ప్రభావితం చేయవచ్చు. మీ భాగస్వామి మాటలు మరియు చర్యలకు మీరు భావోద్వేగంగా స్పందించకపోవడం ముఖ్యం. బదులుగా మీరు సరైన నిర్ణయం తీసుకుంటున్నారని నిర్ధారించుకోవడానికి ప్రతి సంఘటనను నిష్పక్షంగా అంచనా వేయాలి. మేషరాశి వారి విద్యార్థులకు ఏ పరీక్షల్లోనైనా హాజరు కావడానికి ఇది మంచి రోజు. మీ రాశిలో విజయం ప్రకాశిస్తుంది. నిపుణులకు మీకు పని ప్రదేశంలో సానుకూలమైన రోజు ఉంటుంది. పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. మీకు ప్రమోషన్ ఇవ్వాలని మీరు భావిస్తే నిర్ణయం తీసుకునే అధికారులతో చర్చలు ప్రారంభించడానికి ఇది మంచి రోజు. ఇప్పుడు మనం మంచి చెడు సమయాల గురించి కూడా తెలుసుకుందాం. స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం జూన్ 7, 2025 శనివారం నాడు సూర్యోదయం ఉదయం 5:28 సూర్యాస్తమయం సాయంత్రం 6:28. తిథి దశమి. రోజు మొత్తం బాగుంది. నక్షత్రం చిత్ర. ఉదయం 10:07 వర్జ్యం సాయంత్రం 4:20 నుండి సాయంత్రం 6:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:28 నుండి ఉదయం 7:12 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 2:58 నుండి తెల్లవారుజామున 4:43 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.